రోజా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. ఈరోజు సాంప్రదాయాలకి భిన్నంగా వైఎస్ఆర్సీపీ నంద్యాలలో ఎన్నికలు పెడుతుందని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు ఈ మంత్రులు. వాళ్ళకి నిజంగా బుద్ధుండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు. కానీ తెలివి లేకపోతే మా స్పీకర్ గారిని వెళ్ళి రికార్డ్స్ చూపించమంటే నంద్యాల ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయారో ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేనా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ గారు మీకు రికార్డులు చూపిస్తారు, తెలుసుకోండి. నందిగామలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ మీద ఎలక్షన్కి పోటీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చనిపోతే మీరు సిగ్గు లేకుండా అక్కడ క్యాండిడేట్ని పెట్టి మేము సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నికల్లోకి వచ్చామని చెప్పడం అనేది మీ దిగజారుడు రాజకీయం తప్ప మరొకటి కాదు. సోమిరెడ్డికి ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు సంతలో పశువుల్ని కొన్నట్టు 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను కొన్న వాళ్ళ చేత రాజీనామా చేయించకుండా సిగ్గు లేకుండా నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన మీరు నీతి గురించి నియమం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ముందు ఆ 21 మందితో రాజీనామా చేయించి వాళ్ళని గెలిపించుకొని ఆ తర్వాత వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చుకొని ఆ తర్వాత మీరు నీతులు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి చూడడానికి బాగుంటుంది, వినడానికి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నీతి లేదు, నియమం లేదని. ఈ మాటలు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో వారి భార్య పిల్లల ముందర మాట్లాడినా కూడా వాళ్ళ మొహం మీదే చీవాట్లు పెడతారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి దానికి రాజీనామా చేయకుండా ఈరోజు టీడీపీలో మంత్రి పదవి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆదినారాయణ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారిని అనే అర్హత ఉందని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా నువ్వు రాయలసీమలో పుట్టుంటే, కడప గడ్డ మీద పుట్టిన నీకు పౌరుషం కనుక ఉంటే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి నువ్వు గెలిచి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేంతవరకు నీకు మాట్లాడే అర్హత కూడా లేదని ఇటు వైఎస్